నాచారంలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో అయ్యప్ప స్వామి మాలాదారులను ఇబ్బందులు గురిచేస్తున్న స్కూల్ యాజమాన్యం. విద్యార్థి మాల వేసుకుని యూనిఫామ్తో వచ్చినా కేవలం షూ వేసుకోనందుకు పరీక్షలు రాయనీయని యాజమాన్యం. ఆ విద్యార్థి స్వామికి మద్దతుగా భారీగా తరలివచ్చిన స్వాములు స్కూల్ ప్రాంగణంలో నిరసన తెలిపి యాజమాన్యాన్ని నిలదీసిన నాచారం ఇన్స్పెక్టర్ రుద్వీర్ కుమార్ చొరవతో సమస్యను పరిష్కరించిన మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్, మహేష్, స్వామి యాదవ్, వెంకటరెడ్డి, ప్రకాష్, నవీన్ గౌడ్, రాజీరెడ్డి, చంద్రమౌళి, గోపి, ఉదయ్, మంజులవాణి మరియు అయ్యప్ప స్వాములు అన్ని మతాలను గౌరవిస్తామని, హిందూ మతాన్ని అనుసరిస్తామని, హిందువులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ తెలిపారు. చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్, డెక్కన్ స్ప్రింగ్ స్కూల్, అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ లోకల్లో కమలా మెమోరియల్ స్కూల్, మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్లో కూడా మాల విషయంలో అట్లాంటి అబ్జెక్షన్ లేదయ్యప్ప. వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూజించుకుంటూ పోతారు. కానీ మరి ఈ స్కూల్లో ఎందుకు ఇట్లా? మరి ప్రిన్సిపల్ మ్యామ్ టేక్ దిస్ 31 అన్నారు. తుందువాని టేక్ దిస్ 31 సెట్ అప్ యువర్ మౌత్ అంటారు. వేసుకురావద్దంటుందా? యూనిఫామ్ వేసుకురావద్దంటుందా? అట్లా అయిపోయి వల్ల స్పీక్ ఇంగ్లీష్ చెప్పండి. ఈరోజు ఆచారంలో సెయింట్ పీటర్ స్కూల్ యాజమాన్యం పట్ల అయ్యప్ప స్వాముల పట్ల చూపిస్తున్నటువంటి ఏంటంటే అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల వేసినా కూడా అయ్యప్ప మాల రావద్దంట, స్కూల్ డ్రెస్లోనే రావాలి, స్కూల్ చెప్పులు వేసుకోవాలి, షూ వేసుకోవాలి అని చెప్పేసి ఏదైతే యజమాన్యం చెప్పిందో ఆ యొక్క విషయాన్ని మేము తప్పుపడుతున్నాం. హిందూ సనాతన ధర్మం ప్రకారంగా అయ్యప్ప దీక్ష అనేది 41 రోజులు మండల దీక్ష చేస్తారు. ఆ దీక్షకు 41 రోజులు ఎట్లా చెప్పులు వేసుకుంటారండి? అదే విషయం మీకు తెలుసుకోకపోతే హిందూ సనాతన ధర్మాన్ని మీరు అణగదొక్కడానికి సెయింట్ పీటర్ యాజమాన్యం తలుచుకుందని చెప్పేసి మాకు తెలియజేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఒక 2 years బ్యాక్ కూడా ఇలానే జరిగితే మేము క్షణాల మీద ఇక్కడ విచ్చేసినాం. లేదండి మేము అట్లా లేదు ఇట్లా లేదని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకున్నారు. ఈరోజు మా మహేష్ స్వామి వాళ్ళ కొడుకు ఇక మిగతా 2 వాళ్ళ కొడుకులను కూడా ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అయ్యప్ప మాలేసుకున్నారు. మీరు పెట్టే భయభ్రాంతులకు వాళ్ళు వేషాచారాన్ని అంతా కూడా లోపలేసుకున్నారు, వాళ్ళ మాల లోపలేసుకున్నారు, వాళ్ళ కండువా లోపలేసుకున్నారు. ఓన్లీ వాళ్ళకి లేనిది ఏంటంటే ఓన్లీ షూ లేవు. షూ లేనంత మాత్రం మీరు ఎగ్జామ్ రానియరా? మీకు ఎగ్జామ్కి షూకి ఏమంటే వస్తుందని మీకు స్టూడెంట్ ఏమన్నా మీకు కరెక్ట్ లేకపోతే స్టూడెంట్ మీద మీరు యాక్షన్ తీసుకోండి, పేరెంట్ మీద యాక్షన్ తీసుకోండి. మీ అబ్బాయి చదవట్లేదని చెప్పి చెప్పండి, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని మేము స్వీకరిస్తాం. కానీ ఓన్లీ మీరు బట్టలను చూసి షూలను చూసి లక్షల ఫీజులు దొబ్బుతుంటూ మీకు బట్టలతో ఏమొచ్చింది, మీకు బొట్టుతో ఏమొచ్చింది? మీరు బొట్టు చూసి బట్టలు చూసి మీరు అప్లికేషన్ ఇచ్చేటట్లయితే ఆ రోజు మీరు అప్లికేషన్లో ఒక కాలం మెన్షన్ చేయండి. హిందూ సనాతన ధర్మం వాళ్ళు ఎవరైనా మా స్కూల్లో చేరొద్దు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు మా స్కూల్కి రావద్దు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు, దుర్గామాత మాల వేసుకున్న వాళ్ళు, వినాయక మాత వేసుకున్న వాళ్ళు, హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు మా స్కూల్లో చేరొద్దని చెప్పండి. ఆ కాలం పెట్టండి, అప్పుడు దాన్ని ఆలోచిస్తారు. మీ స్కూల్లో ఎవరు చేరుతారు, ఎవరు చేయలేదు. మీ స్కూల్లో చదువుతుంది 90% హిందూ బంధువులే. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఇదొకటి కనుక మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే సెయింట్ పీటర్ స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మా హిందూ బంధువుల తెరువు వచ్చి ఏదైనా ఏ మాటలకైనా మీకు కించపరిస్తే దాని పర్యావసరం వేరే తీరుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.